మ్యారేజ్ లైఫ్‌లో హ్మ్. మీకొక ఆ బ్రేక్ అనేది అంటే హ్మ్. ఆల్మోస్ట్ మీరు ఇష్టపడి జరిగిన మ్యారేజ్‌లో. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. హ్మ్. ఇష్టపడి డైవోర్స్ చేసుకున్నాం. హ్మ్. హ్మ్. ఎందుకంటే కలిసి ఉండి గొడవలు పడడం కంటే, మనం విడిపోయి మనం ఫ్రెండ్స్‌గా ఉండడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆహ్, నా దారి ఏమైందంటే ఒక కొన్ని సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఉండి, ఆ తర్వాత అమెరికాకెళ్ళి సెటిల్ అవుదాం. మనకక్కడ రిలేటివ్స్ ఉన్నారు కదా! అక్కడ వేరే జాబ్ చేద్దాం కదా! అని సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడాలు అవన్నీ అన్నీ జరిగిన తర్వాత ఒక సినిమా అనే ఆహ్, ఒక ప్రపంచంలోకి కూరుకుపోయాను నేను. నేను ఓకే. దాని నుంచి బయటకి రాలేకపోయాను. సో, తను అనుకునింది నేను సమకూర్చలేకపోయాను. తనతో పాటు అమెరికా వెళ్ళిపోయి, అక్కడ ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయడం. అక్కడ ఎవరు మమ్మల్ని పోల్చుకోలేకపోవడం. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఐ వెంట్ ఔట్ సైడ్ సురేష్, సురేష్, సురేష్ అంటారు అవన్నీ షీ డిడ్ నాట్ వాస్ నాట్ హ్యాపీ విత్ ఇట్. ఓకే. సో, అట్లా నేను నా ఉనికి తనకి కంఫర్టబుల్‌గా లేనప్పుడు, ఆహ్, తను ఇక్కడ కంఫర్టబుల్‌గా లేనప్పుడు, తను వేరే చోట ఉంటేనే నాకు కంఫర్టు. నేను ఎవరు నన్ను పోల్చుకోనప్పుడు నేను కంఫర్ట్ అనుకున్నప్పుడు, తన మానాన్ని వదిలేయడం బెటర్. అంతేగాని నాతోనే ఉండాలి, కష్టపడ్డా నాతోనే ఉండాలనుకోవడం. ఎందుకంటే నేను కష్టపడ్డా అని ఆయనతోనే ఉండాలనుకోవడం అది వాళ్ళ దగ్గర నుంచి రావాలి గానీ, అది నేను కష్టపడ్డా తనతోనే ఉండాలని నా దగ్గర నుంచి రావాలి గానీ, అది అది ఇట్ షుడంట్ బి ఫోర్స్డ్. కానీ మీరు ఇండస్ట్రీని వదిలి ఎళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నారు అవునండి. కదా! అదే. ఆ! అవును. అవును. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఇది ఆహ్, మా ఫాదర్ కూడా ఏంటంటే ఒక స్టేజ్ వరకు ఉండి నువ్వు వీలైనంత వరకు ఎంతో కొంత సంపాదించుకొని ఆహ్, నువ్వు ఎడ్యుకేషన్ మాత్రం మిస్ అవ్వద్దని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. దాంతో ఏమైందంటే నేను యాస్ ఐ వాస్ స్టడీయింగ్, యాస్ ఐ వాస్ ఐ మీన్ యాస్ ఐ వాస్ యాక్టింగ్ నేను +2తో వదిలేసాను. ఫస్ట్ ఇయర్ బీఏ లిటరేచర్‌తో ఆపాను నేను. ఆ తర్వాత ఐ డిడ్ మై బీకామ్ పోస్టల్‌లో. ఆ తర్వాత ఎంకామ్ చేశాను. తర్వాత ఎంబీఏ చేశాను. ఆయన ఆయన ఓకే. తృప్తిపరచడం కోసం. ఆ! ఆహ్, ఆ తర్వాత మళ్ళీ 90స్‌లో 90 కాదు 2000 99, 2000 గ్యాప్ అన్నారు చూడండి. ఆ 2003 తర్వాత చిన్న గ్యాప్ స్టార్ట్ అయ్యి 2005 తర్వాత ఫుల్ గ్యాప్. హ్మ్. సో, ఆ టైంలో సి++, జావా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇవన్నీ నేర్చుకోవడాలు జరిగాయి. సో, ఇట్ వాస్ అన్ ఎవల్యూషన్. సో, నేను వెళ్ళిపోదాం. అప్పుడు ఎంబీఏ తర్వాత నాకు అక్కడ ఓ జాబు కూడా కన్ఫర్మ్ అవ్వడం, మేమిద్దరం వెళ్ళిపోదాం అనుకోవడం. ఆ టైంలో ఇక్కడ సడెన్‌గా సినిమాలు హిట్ అవ్వడం. సో, నేనింక వెళ్ళలేననుకున్నా. దాంతో కొంచెం దూరం డిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఆ డిస్టెన్స్ స్టార్ట్ అవ్వడం ఇంకా అది పూడ్చలేని ఒక ఆఘాతం అయిపోయింది. సో, వి డిసైడెడ్ టు డివోర్స్. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ అమికబుల్ డివోర్స్. నేను ఏమి నా దగ్గరుందో మధ్యలో గీత గీసి ఇది నీకు, ఇది నాకు అన్నా. సో, అక్కడ గూడా ఆర్గ్యుమెంట్ లేదు. అండ్ నమ్మరు మా ఇద్దరికి ఒకటే లాయర్. ఓకే. జనరల్‌గా డైవోర్స్ లాయర్స్ అంటే ఇద్దరికి అక్కడ ఒక లాయర్, ఇక్కడ లాయర్ వాళ్ళిద్దరు గొడవ పడ్డాలు, వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్‌లు చేసుకోవడాలు, ఆ తర్వాత పక్కకెళ్ళి టీలు తాగడాలు అవన్నీ జరుగుతాయి. ఓకే. ఎందుకంటే అది. లాయర్‌లే. అవును. ఆ! సో, ఐ డిడ్ నాట్ వాంట్ దట్. సో, వి బోత్ హాడ్ ద సేమ్ లాయర్. వి బోత్ హావ్ ద సేమ్ ఆడిటర్ ఆల్సో. ఆహా! సో, ఆస్తి పంపకాలు కూడా ఈజీ అయిపోయింది. సో, ఇట్ వాస్ ఎ అమికబుల్ థింగ్. అండ్ ఈ రోజుకి మేము స్నేహంగానే ఉన్నాం. నా భార్యతో తను స్నేహంగా ఉంది. వాళ్ళ హస్బెండ్‌తో నేను స్నేహంగా ఉన్నాను. సో, జీవితంలో మన కళ్ళు ముందిచ్చింది ముందు చూడాలి గాని వెనక చూడడం కోసం కాదు. ఓకే. అయిపోయింది. గతం గతః. హ్మ్. హ్మ్. సో, నా బాబు ఉన్నాడు అక్కడ అమెరికాలో. సో, వాడు సంతోషంగా ఉండడం కోసం మేమిద్దరం స్నేహంగా ఉండడం బెటర్. ఓకే. హ్మ్. ఎందుకంటే వాడి కళ్ళ ముందు మేమిద్దరం కీచులాడుకునే చాలా చిన్నతనం అది. దట్ ఈస్ స్టూపిడిటీ, చైల్డిష్‌నెస్. ఐ డిడ్ంట్ వాంట్ దట్. కానీ చూడండి ఇండస్ట్రీ పర్సన్ తను గూడా. బట్ అయినప్పటికి గూడా ఇండస్ట్రీకి దూరంగా వెళ్దామని అంతే. నిర్ణయం. అంతే. ఆ! కొంతమంది అట్లా నిర్ణయాలు ఉంటాయి. ఆ! ఎందుకంటే ఒకసారి జనంలోకి వచ్చిన తర్వాత ఓహ్! ఇదన్నమాట అని అర్థమయ్యి ఇది కాదు నాకు కావాల్సిందని తను అనుకునింది. తర్వాత మీరు కెరీర్ ఆపలేదు కదండీ ఎక్కడ కూడా కెరీర్స్ ఎక్కడ నో. నో. ఎక్కడ బ్రేక్ అవ్వల. ఎక్కడ బ్రేక్ హ్మ్. కాలేదు. హ్మ్. నేను మధ్యలో ఒక్కసారి 2001 టైమ్‌లో వెళ్ళిపోదాం అనుకున్నా మళ్ళీ. ఆహా! ఆ! ఆ తర్వాత 'భవాని' ఓహ్! అది ఇది స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్‌ది. ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. ప్రొడక్షన్‌ది. సో, 'భవాని'తో మళ్ళీ గాడిలో పడింది మళ్ళీ బండి. ఓకే. ఇంగ అదేలెండి. వన్స్ ఇంకా అంతే ఇంక. పట్టాలెక్కాక. ఆ! ఇప్పుడు ఇంకా తిరిగి చూడడం లేదండి. ఇంకా నాకు ఆహ్, ఈ చాలా ఆహ్, హితబోధలు చేసింది జీవితం. సో, ఒక విషయం మాత్రం అర్థమైపోయింది. ఆ! సినిమా తప్ప నా జీవితం ఇంక లేదనేది అర్థమైపోయింది. సో, బాబుతో పాటు ఇప్పుడు ఇంకొక పిల్లలు ఎవరన్నాను? లేదండి. బాబు మాత్రమే. బాబు. హ్మ్. మా ఇద్దరికి పిల్లలు లేరు. నేను తనను కూతురులాగా చూసుకుంటాను. తను నన్ను ఫాదర్‌లాగా చూసుకుంటది.
అప్పుడప్పుడు తను నన్ను బిడ్డలా చూసుకుంటుంది. సో ఇట్స్ ఓకే, ఓకే. ఫైన్. ఓకే. హ్మ్. తను రచయిత, ఆహా! రచయిత్రి. రచయిత. రైట్. అవునా? ఓకే. ఆ! సో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో. సో వెబ్ సిరీస్ కానీ సినిమాలకు కానీ విల్ వెయిట్. ఓకే. ఇంకా ప్లానింగ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు 'రోజా' విషయానికొస్తే, ఆ సినిమా పడుంటే మణిరత్నం గారిది ఆహ్, అది ఎంత పెద్ద సక్సెస్ అది 'రోజా'. ఎన్ని అవార్డ్స్ తీసుకుంది ఆ సినిమా. కెరీర్ మొత్తం చూసుకున్నప్పుడు ఆ గ్రాఫ్‌లో ఇట్లాంటి ఈ సినిమాలు కొన్ని అంతే చెప్పానండి. ఆ! దానే పెళ్లి కానే వాళ్ళకన్నా అక్కడ కూడా కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం. అంతే. అంతే అంతే. అదే. రేపు నేను చేసే సినిమా అంత పెద్ద హిట్ కాకపోతే ఆ! ఓకే. అతనికి రాసి పెట్టింది. రాసిపెట్టి. ఓకే. మణిరత్నానికి, అరవింద్ స్వామికి కలిపి రాసి పెట్టింది 'రోజా' అనే సక్సెస్. సో 'రోజా'. అది వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళకది హ్మ్. వాళ్ళకది అంకితం అంతే. ఓకే. అంతేగాని ఐ హాడ్ నథింగ్ టు ఇట్. ఓకే. ఓకే. 'దళపతిలో' మమ్ముట్టి గారిదండి క్యారెక్టర్? కాదండి. అరవింద్ స్వామి కలెక్టర్ వేషం వేశాడు. కలెక్టర్. ఆ! అక్కడ కూడా అరవింద్ స్వామి అవును. గారొచ్చారు. ఓకే. ఆ! ఎప్పుడన్నా చెప్పారా ఆయనకి? ఇట్లా ఎవరు? పడ్డావు నువ్వు అని చెప్పి? ఎప్పుడన్నా? లేదు. అరవింద్ స్వామితో ఆ! చెప్పడానికి ఛాన్స్ దొరకలేదు. ఆ! మణిరత్నంతో కలిసి మంచి ఫ్రెండ్ మణిరత్నం. ఓకే. అప్పుడప్పుడు కలుస్తుంటాం. పార్టీలు హ్మ్. జరుగుతుంటాయి. హ్మ్. అప్పుడప్పుడు అంటుంటాను, యూ ఫౌండ్ ద రైట్ రీప్లేస్‌మెంట్ ఫర్ మీ అని. ఆహా! ఓకే. "హే! గో మ్యాన్" అంటుంటాడు. ఓకే.